ఒకసారి రావే. ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదు. అమ్మని ఇమీడియట్గా తీసుకురమ్మను. చెప్పన్నా. బయలుదేరాడా? ఇంకా రాలేదన్నా. రాగానే చెప్పు. రాగానే చెప్తాను. వాడేరా పోనీ. చెప్పు. వస్తున్నాడనా? వాడి వెనకలే వస్తున్నాం. సరే. వస్తున్నారంట, రెడీగా ఉండండి. ఆగండి ఆగండి. మన వదిలేండి. సరేనా? సారీ బాస్, నువ్వు కాదు. సారీనా? కత్తి పడి ఉంటే తెగిందా? పదరా. ఎలా మిస్ అయ్యాడ్రా? ఇప్పుడు వాడే కదరా దాంతో వస్తాడు. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఎవర్రా వాళ్ళు? మనల్ని ఎందుకు అటాక్ చేశారు? ఏడవద్దు, ఏం జరగలేదుగా అన్న. భయపడకు, నేనున్నాగా. ఇంకెవరో అనుకుని మన మీదకి వచ్చారంతే.
రే మామ పోలీసురా. రారా. హలో, నేను ఆల్రెడీ దామోదర్తో చెప్పి పంపాను కదా మర్డర్ వరకు వెళ్ళకూడదని. చెప్పారు సార్, చాలా కన్విన్స్ చేశారు. పార్టీయే వద్దనుకున్నాడు కదా, అంత మొండిపట్టు పనికిరా సాంబా, వదిలేయ్. అన్నా ఈ రోజు అయిపోతుందన్నా, ప్రాబ్లం ఏం లేదన్నా. రేయ్ వెటకారమా? నాకే ఎదురు చెప్తున్నావా? చెప్పింది మాత్రమే చెయ్యి, అదే నీకు మంచిది. నువ్వు వదలరా అంటే వదలడానికి ఇది 10కి 20కి చేసే పని అనుకున్నావురా బ్రోకర్. ఇది నా లైఫ్ మొత్తానికి సంపాదించాలనుకున్న డబ్బురా. సార్ దాని గురించి వరి కావద్దు సార్, నేను చెప్పేదేనండి. మినిస్టర్ గారి ఆడిటింగ్ కోసమని ఒక 2 days వేరే ఊరు వెళ్ళండి. 2 days తర్వాత నేను కాల్ చేస్తా. ఏవైనా ఎదవ డ్రామాలు వేశారో ఓకే సార్, తర్వాత ఫోన్ చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. రాసూర్య, వాడు చాలా ముదురులా ఉన్నాడయ్యా. లా పాయింట్స్ అన్నీ క్లియర్గా తెలుసు అనుకుంటా వాడికి. ఒక్క మాట కూడా నోట్ జారలే తెలిసాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. అవును సార్, మన రౌడీ సార్ హెయిర్ లా పాయింట్లు మాట్లాడాడు. సార్ మీరు నన్ను ఏ సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేశారు. నా మీద కానీ దెబ్బ పడిందో మీరు నన్ను బలవంతం చేసి హోమోసెక్స్ చేశారని కంప్లైంట్ చేస్తాను. వాడిని మా వాడితో పంపించండి సార్, వాడికి కూడా తెలియని లా పాయింట్లు నేర్పించేస్తాడు. పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంట్రోగేట్ చేస్తానే కదరా నేను హోమోసెక్స్ చేయడానికి ట్రై చేశానని కంప్లైంట్ చేస్తావు. పోలీసులు నీ మీద డౌట్ వచ్చి తీసుకెళ్లారా. దాని తర్వాత నీ తప్పు లేదని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నువ్వు బెంగళూరులో లెప్స్కాండ్ అయిపోయి ఉండగా ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఫోన్తో బెంగళూరు హైవే మీద ఉన్నాడు. కరెక్ట్గా 20 minutesలో వాడిని సిమ్ కార్డ్ని వెరగొట్టి పడేస్తాడు. పోలీస్ రికార్డ్స్లో నువ్వు బెంగళూరు లెప్స్కాండ్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడ చంపి పాతేసిన అడగడానికి ఎవరు రాడురా. చెప్పరా, నా ఫ్రెండ్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? చెప్పరా.
ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఏం తెలియాలరా నీకు? ఏం తెలియాలి? నా ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ని చంపితే మాకేం వస్తుందిరా? అసలు నీ ఫ్రెండ్ దగ్గర ఏముంది? బొక్క. మా టార్గెట్ నీ ఫ్రెండ్ కాదు. మరెవరు? ఎలా చెప్పాలరా? 1 year బ్యాక్ గాంధీ స్టాచ్యూ దగ్గర యాక్సిడెంట్లో కలెక్టర్ చచ్చిపోయాడు, గుర్తుందా? అదే యాక్సిడెంట్లో వాడితో పాటు ఓ తహసీల్దార్ చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఆ కలెక్టర్ ఎలా చచ్చాడు, ఎందుకు చచ్చాడు, ఎవరైనా చంపారా అనుకున్నారు కానీ ఏనో కొడుకైనా ఆ తహసీల్దార్ గురించి ఆలోచించాడా? మా టార్గెట్ ఆ తహసీల్దార్ రా. ఆ కలెక్టర్ గారు కొసరంతే. అలాగే నీ ఫ్రెండ్ కూడా మా ప్లాన్లో ఒక కొసరే. మరెవరు? మీ చెల్లి. మీ చెల్లిరా. నా చెల్లి? ఎస్, నా చెల్లి చేసిందిరా. మా దగ్గరే ఉందిరా. నా చెల్లి చంపితే మీకే వస్తుందిరా. నీ చెల్లికున్న వాల్యూ అంత తెలుసా నీకు? 50 కోట్లు. 50 కోట్లు! 100-200కి చంపేస్తాం మేము. 50 కోట్లు వదులుకుంటామా? ఆ రోజు కానీ నువ్వు రాకుండా ఉండుంటే అప్పుడే వాళ్ళు చచ్చిండే వాళ్ళు. వాడి ప్లేస్లో నువ్వొచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రే, మా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారా? నా చెల్లిని చంపితే 50 కోట్లు ఎవరిస్తారు? తెలుసుకొని ఏం పీకుతారా? ఆల్రెడీ నీ ఫ్రెండ్కి చెల్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈరోజు వాళ్ళిద్దరూ చస్తారు. వీలైతే వెళ్ళి కాపాడుకో. మళ్ళీ చేస్తానమ్మా. ఒరేయ్, మీ చెల్లెళ్ళు మహేష్ ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట్రా. ఇదిగో అలాగే ఏమైనా జరిగిందో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేని చెప్తున్నాను. కంగారు పడకండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో సూర్య, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. చెప్పక. కౌశల్య చెప్పింది మహేష్ అన్నయ్యకి బెయిల్ దొరికేసిందట. అను మహేష్ అన్నయ్య రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. ఏ రిజిస్టర్ ఆఫీస్ అక్క? అదే ద్వారకా నగరం. నేను చూసుకుంటాను. రే, కంగారు పడుకో. నీ చెల్లికి రిజిస్టర్ మ్యారేజ్ అవ్వదు. ఈలోగా మా అన్న వాళ్ళిద్దరినీ లేపేస్తాడు. వెళ్ళరా.